తాను శరీరముతో ఉండగా తనని తాను ఉద్ధరించుకునేది పుణ్యకార్యాచరణము, గోదానము, పుష్కరిణి స్నానము, వెంకటేశ్వరుడి సేవ, ఇలాంటివేవో చేసుకుంటే వాడు ఉద్ధరింపబడతాడు. మూడవ మార్గం ఒకటి ఉంది. ఇది చాలా ఆశ్చర్యాతి ఆశ్చర్యకరమైన మార్గం. ఇది ఏమిటో తెలుసా అండి? ఎటువంటి వాడైనా సరే వాడి శరీరము పడిపోయిన తరువాత, అంటే మన వాళ్ళు సాధారణంగా అస్థికలని, ఎముకల్ని మాత్రమే తీసుకెడుతుంటారు. ఆ బ్రహ్మవైవర్త పురాణంలో అన్నారు, చర్మమును కాని, మాంసమును కాని, గోళ్లను కాని, అస్థికలను కాని కుమారుడు తీసుకుని వెళ్ళి గంగా నదిలో కలిపితే, ఏ వ్యక్తి శరీరము పడిపోయిన తరువాత ఆ వ్యక్తి యొక్క ఈ అస్థికలు కాని, గోళ్లు కాని, మాంసము కాని, చర్మము కాని తీసుకెళ్లి గంగా నదిలో కలపబడిందో అటువంటి వాడు నరకమును పొందడు అని చెప్పి. అంటే పాపరాశి అప్పుడు కూడా ధ్వంసం అవ్వగలదు. ఇంతటి శక్తి బహుశః ప్రపంచంలో ఏ క్షేత్రానికి లేదు. అది ఒక్క కాశీ పట్టణానికే సొత్తు.